జై భవాని, నా పేరు నవీన్ చంద్ర వంకాల. మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్లో వీడియోస్ చేస్తున్నాము. దీంట్లో పర్సనల్ ఎథిక్స్ అంటే ఏంటి, పర్సనల్ ఎథిక్స్ అంటే ఏంటి, ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటే ఏంటి మన ప్రీవియస్ వీడియోస్లో చూసాము. ఇప్పుడు పర్సనల్ ఎథిక్స్లో ఇంకొంత పార్ట్ మిగిలిపోయింది. అదేంటంటే, ఒక వ్యక్తి ఏ ప్రామాణికాన తన జీవితంలో తప్పొప్పుల నిర్ణయం తీసుకుంటాడు, ఏది రైట్ ఏది రాంగ్ అనే డిసిషన్ తీసుకుంటాడు అనేది ఎలా చేస్తాడు ఒక వ్యక్తి తన లైఫ్లో అనేది అనుభవం ద్వారా. అనుభవంతో తను చూస్ చేసుకున్న పాత్ కరెక్టా కాదా, హీల్ లెర్న్ ఎ లెసన్, హీల్ కమ్ బ్యాక్, హీల్ డూ ద రైట్ థింగ్ అగైన్. అలాగా మనము చేసిన తప్పులను నేర్చుకుంటూ ఒక కొత్త మార్గంలో వెళ్ళడమే ఒక జీవితంలో ఉన్న పరమార్థం కదా. అప్పుడు పర్సనల్ ఎథిక్స్ ఎక్కడ వస్తాయి? ఆ రైట్ పాత్ చూస్ చేసుకునే టైంలో మనకు వస్తాయి. ఇది రాంగ్ పాత్ అని తెలవడానికి అది యూజ్ అవుతాయి. దీంట్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, లైక్ ఇంటిగ్రిటీ, రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ, కరేజ్. ఓకే, మీరు చూడొచ్చు ఇక్కడ ఆనెస్టీ ఉండాలా, కైండ్గా ఉండాలా, రైట్ థింగ్ చేయాలా, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా, ఇలాగే పెరగాలా, ధైర్యంతో ఉండాలా. ఇవన్నీ మనకు పర్సనల్ డెవలప్మెంట్లో చాలా యూజ్ అవుతాయి. అన్నీ ఒకేసారి చేయక్కర్లేదు, ఒక్కొక్కటి చేసుకుంటూ మీరు మీ క్యారెక్టర్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఒక వ్యక్తి ఏ ప్రామాణికాన తన జీవితంలో తప్పొప్పుల నిర్ణయం తీసుకుంటాడు? అదే పర్సనల్ ఎథిక్స్, మోరల్ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్. అదే మనకు 3 క్వశ్చన్స్ అరైజ్ చేస్తుంది. ఎలాంటి ఒక మనిషి వ్యక్తిత్వం ఉండాలి నాకు అనేది ఫస్ట్ క్వశ్చన్ అయితే, సెకండ్ వన్ ఎవరు లేని సమయంలో నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను, అండ్ థర్డ్ వన్ ఇతరులతో నేను ఎలాగా బిహేవ్ చేస్తున్నాను. ఈ 3 క్వశ్చన్స్ మీరు అడిగితే, మిమ్మల్ని మీరు ప్రశ్నిస్తే మీకు తెలుస్తుంది. సో మనకు సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఐ వాంట్ టు డిస్కస్ హియర్. దీని తర్వాత వీల్ ఎండ్ అప్ ద వీడియో. ఎగ్జామ్లో చీట్ చేయడానికి ఛాన్స్ ఉన్నా చేయకుండా ఆనెస్ట్గా మనం నిలబడితే అది వన్ ఆఫ్ ద పర్సనల్ ఎథిక్. అది మనము తప్పు చేసినా మళ్ళీ రిటర్న్ వచ్చి ఆ తప్పు అని మళ్ళీ చేయకుండా ఉండడానికి మనకి ఎప్పుడూ ఒక ఛాన్స్ ఉంటుంది. అది మనం చూసుకోవాలి. ఒక పర్స్ కానీ వాలెట్ కానీ తిరిగి తన ఓనర్కి ఏ స్వార్థము లేకుండా ఇచ్చేయడం, అంటే మనం దాని నుండి ఏమి ఆశించకుండా ఎంతో ఆనెస్ట్గా అది ఓనర్కి ఇచ్చేయడం సెకండ్ ఎగ్జాంపుల్. కీపింగ్ ప్రామిసెస్ అండ్ కమిట్మెంట్స్. మెయిన్లీ మీకు మీరు చేసుకున్న ప్రామిసెస్, కమిట్మెంట్స్ నిలుపుకోండి. తర్వాత బయటకి మీరు ఎన్ని ప్రామిసెస్ చేసినా, కమిట్మెంట్ చేసినా అది ఆటోమేటిక్గా నిలిచిపోతుంది. థర్డ్ వన్, స్పీకింగ్ అగేన్స్ట్ అన్ఫేర్ ట్రీట్మెంట్ ఆఫ్ అదర్స్. పక్కన వాళ్ళు ఇతరులను ఎలా ట్రీట్ చేస్తున్నారు, అది అన్ఫేర్గా ఉంటే దానికి అగేన్స్ట్గా మనం మాట్లాడడం, వాయిస్ రేస్ చేయడం వన్ ఆఫ్ ద పర్సనల్ ఎథిక్. టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద మిస్టేక్స్ రాదర్ దెన్ బ్లేమింగ్ అదర్స్. ఒక విషయంలో తప్పు జరిగిందంటే దాన్ని పక్కన వాళ్ళ మీద తోసేసి బ్లేమ్ చేయడం కాకుండా, అది మీ తప్పని మీరు గ్రహించినప్పుడు అది అంగీకరించి ముందుకెళ్ళడం, ఒప్పుకోవడం, దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం అనేది వన్ ఆఫ్ ద పర్సనల్ ఎథిక్. మీరు అది చేయడానికి మనకు ధైర్యం కావాలి. సో ఇదండి ఇక్కడ మీరు పర్సనల్ ఎథిక్లో ఫర్దర్గా నేను చెప్పాలనుకుంది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మనము ఇంకా బెటర్ ఐడియాస్తో మళ్ళీ ముందు మరిన్ని వీడియోస్ చేద్దాం. మీకు నచ్చితే షేర్ చేయండి, ఫాలో అవ్వండి, అండ్ ఇవి పాటిస్తారని నమ్ముతున్నాను. దట్స్ ఇట్ అని. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ యువర్ నవీన్ వంకాల. పీస్.